ఈ నెలలో జరిగే గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకూలంగా ఉంటుందని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందరం ధీమా వ్యక్తం చేశారు. కూటమి 7 నెలల పాలనపై విసిగిపోయిన ప్రజలు తన వైపే ఉంటారని వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పోటీలో ఉన్నానని చెబుతున్న సుందరంతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. సుదీర్ఘ రాజకీయాల్లో అనుభవం ఉన్న మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ తనయుడు ఎవరైతే ఉన్నారో జీవి సుందర్ అయితే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి ఆయన ఎన్నికల్లో బరిలో తీయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో సుందర్ గారు ఉన్నారు, ఆయనతో మనకి ప్రయత్నించారు. సార్ చెప్పండి, మీ నాన్నగారు ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, ఆయన ప్రజలకు సేవ చేశారు. రేపు రాబోయే ఎమ్మెల్సీకి సంబంధించి పోటీ చేయాలనుకుంటున్నారు. ఎలాంటి అవకాశం ఎలా ఆలోచన ఎలా వచ్చింది? నేను నాకేంటంటే హర్ష్ కుమార్ గారు గత 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఆయన 10 సంవత్సరాలు ఎంపీ చేశారు. అప్పుడు కూడా ఆయన వాయిస్ ఎప్పుడు కూడా ప్రజల పట్లే ఉండేది. 35 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ కింద ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తే ఇమీడియట్ గా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాడు. ఇప్పుడు నాకేంటంటే నాకు ఒక అవకాశం దొరికింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి. నేను దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. నేను నా యాంగిల్లో నేను గ్రాడ్యుయేట్ సంబంధించి అంటే నన్ను ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని కోరారో అప్పటి నుంచి కూడా నా ముందు పనిచేసిన వాళ్ళు పనితీరుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుని ఆ లెర్నింగ్స్ నుంచే నాకు మేనిఫెస్టో రాసుకున్నాను. ఇక్కడ హర్ష్ కుమార్ గారు అబ్బాయిగా ఫస్ట్ ఇతను చెప్పే విషయం ఏంటి, ఇతను ఏం చెప్తాడు అని వినే ఒక అవకాశం ప్రజలు నాకు ఇస్తారు. దాని తర్వాత నా మేనిఫెస్టో మాట్లాడు, నా మేనిఫెస్టో నా గురించి మాట్లాడుతుంది, నా ఐడియాలజీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం సంబంధించి వాళ్ళని మేనిఫెస్టో చెప్పమని చెప్పండి. మొన్న ఎవరో లోకేష్ గారు స్ట్రాంగ్ ఫాలోవర్ అంటారు, ఆయన యాక్ట్గా వెళ్ళి కూటమి క్యాండిడేట్ కాలర్ పట్టుకున్నాడు. ఎందుకంటే మేము కానీ ఈ మేనిఫెస్టో ఏది జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ మేము ఇవ్వకపోతే కాలర్ పట్టుకుని అడగమని లోకేష్ గారు చెప్పారు. లోకేష్ గారు కాలర్ పట్టుకుని అడగమన్నారంటే అందుకని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఓటు ఆడడానికి వచ్చారంట. అటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హర్ష కుమార్ గారు అంటే తెలియదు, రాజకీయాల్లో అంత ఆయన పాల్గొన్నారు. అంటే ఆయన తనయుడిగా వరకు మీరు ఎప్పుడు కూడా రాజకీయాల్లో దిగలేదు, చదువులోనే ఎక్కువ చేశారు. ప్రజల్లోకి రావాలి, ఎక్కువ దేని మీద మీరు ఇప్పుడు పోరాటం చేయాలనుకుంటున్నారు? నా మేజర్ ఎజెండా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్స్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను ఫస్ట్ దేని మీద పనిచేయాలంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద, లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద, లేదంటే గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్న పిల్లలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందుల్ని కౌన్సిల్లో నేను ప్రతిబింబించాలి, వాళ్ళ వాయిస్ నాకు అవ్వాలి. లేదంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళు పడుతున్న బాధల్ని ఆ వాయిస్ నేను కౌన్సిల్లో ప్రతిబింబించాలి. ఇదే నా మేజర్ ఎజెండాగా నేను ముందుకెళ్తాను. ఇక్కడ కూటమి అభ్యర్థి ప్రజల్లోకి వెళ్ళట్లేదండి, ఆయన ఎమ్మెల్యేల సెక్యూరిటీలో తిరుగుతున్నాడు, అంతకు మించి ఇంకేమీ లేదు. నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. ప్రజల్లోకి వెళ్తున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కువస్తున్నాయి. నాకు తెలిసింది కొండ, అది గోరంతా తెలియని కొండ. నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతాను. లైఫ్ లాంగ్ లెర్నింగ్ నమ్ముతాను. అందులో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళి కొత్త విషయాలు తెలుస్తుంది. డెఫినెట్ గా వాళ్ళ సొల్యూషన్ వైపు నేను చేయగలిగేది అప్పుడే చెప్తున్నాను. కొన్ని కోరికలు ఉంటాయి, అవి మనం చేయలేం. చేయలేని ఏమనుంటే అక్కడే చెప్తున్నాను, నేను చేయలేనండి కొన్ని విషయాలను కూడా చెప్పేస్తాను. ఇప్పుడు గ్రౌండ్ గా మీ ఫాదర్ మీ వెనకాల ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా ఏ విధంగా ఎటువంటి సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఆయన ఫాలోవర్స్ రాష్ట్రం అంతా ఉన్నారండి. హర్ష్ కుమార్ గారిని అభిమానించే మనుషులు, ఆయన ఐడియాలజీని అభిమానించే నాకు వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానించే మనుషులు వచ్చి సపోర్ట్ గా నిల్చున్నారు. ఇక్కడ మేజర్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మండల కమిటీలు అయ్యాయి. సుమారు 1000 మంది సైన్యం కావాలి. నా మేనిఫెస్టో వాటర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆ సైన్యం ఆల్రెడీ రెడీగా ఉంది. ఆల్రెడీ మండల కమిటీలు వేసుకుని ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. మేనిఫెస్టోని వాటర్ చేస్తే ఖచ్చితంగా వాటర్ సరైన నిర్ణయం తీసుకుంటాడని నేను నమ్ముతున్నాను. ఆ ప్రయత్నంలోనే మేము ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేశానండి. ఆల్రెడీ నా యూట్యూబ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మేనిఫెస్టోని 1 minute వీడియోస్ గా చేసి పెట్టున్నాను, ఈజీగా ప్రజలకు అర్థం అవడం కోసం. అది చూసి సరైన డిసిషన్ తీసుకోమని ప్రజలను అడుగుతున్నాను.
ఆయనకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో యూత్ ఉండాలి. ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయో ముఖ్యంగా నిరుద్యోగం సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి కాబట్టి ఈయనంటిపై కూడా పోరాటం చేస్తాను. హర్ష కుమార్ అంటే రాజకీయంగా కూడా ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన ఒక సైన్యంగా పనిచేశారు. ఆ సైన్యంలో నేను కూడా పనిచేస్తానని ఎవరైతే హర్ష కుమార్ తనయుడు సుందర్ ఉన్నారో